ఫార్మర్స్‌కి సంబంధించి ఫార్మర్ యొక్క ఇన్‌కమ్ అనేటువంటిది పెరగాలనేటువంటి ఉద్దేశ్యంతో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాన్నే భారత్ విస్తార్ అనేటువంటి స్కీమ్. క్లియర్. సో, భారత్ అనేటువంటి విస్తార స్కీమ్ ద్వారా ఏం చేయబోతున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా పెంచాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తారు అండర్ భారత్ విస్తార్. సో, ఫైనల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అగ్రికల్చర్‌లో ఉపయోగించి అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతారు అండర్ ద స్కీమ్ ఆఫ్ భారత్ విస్తార్. ఇంకొక స్కీమ్ వచ్చేసి శాండిల్‌వుడ్ స్కీమ్ అంటాం. సో, భారతదేశంలో ఈ ఎర్ర చందనం ఏదైతే ఉందో ఎర్ర చందనాన్ని పెంచే విధంగా తగు చర్యలు తీసుకుంటారు. సో, ఒక కల్టివేషన్ పెంచుతారు. దాంతోపాటు కల్టివేషన్ తర్వాత ఆ కోత కోసేటువంటి సమయంలో కూడా అది ప్రాసెసింగ్ చేయడానికి ప్రాపర్ ప్రికాషనరీ తీసుకుంటారు. సో, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఫిషరీస్ సెక్టార్‌ని, సో చేపల రంగాన్ని, మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ అమృత్ సరోవర్, సో దాదాపు ఒక 500 రిజర్వాయర్లని 500 పైగా రిజర్వాయర్లు అండ్ అమృత్ సరోవర్ అంటే చెరువులను, సో 500 పైగా చెరువులను పొడుగుదీసి రిజర్వాయర్లను పొడుగుదీసి వాటిని వినియోగంలో తీసుకొచ్చి దానిలో చేపలను పెంచేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇదొక అంశంగా బడ్జెట్లో పొందుపరిచారు. దాని తర్వాత డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇండియన్ క్యాష్యూ అండ్ కోకో. సో భారతదేశంలో జీడిపప్పు ఉత్పత్తికి, అదేవిధంగా కోకో అంటే లైక్ చాక్లెట్లు ఉపయోగపడేటువంటి ఏదైతే మనకి చెట్లు ఉన్నాయో, సో కోకో సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తి కోసం తగు చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. సో ఇవి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు.